ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం సార్, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం, దానికి ఆన్సర్ చేయండి. కేసు ఎక్కడ పెట్టింది షర్మిల 2019లో? మీరు ఎందుకు ఫైల్ చేయలేకపోయారు ఎఫ్ఐఆర్ అని అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్. మాట్లాడేదానికి అర్థం ఇప్పుడు కూడా మేము పెట్టలేదు సార్ కేసు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మీరు అధికారంలో ఉన్నప్పుడు షర్మిలపై అవాకులు చవాకులు పేలితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పెట్టింది కేసు? మీరు ఎందుకు పెట్టలేకపోయారు? గవర్నమెంట్ మీదే కదా. నిజంగా మీ షర్మిలమ్మ మీద జగన్మోహన్ రెడ్డి గారు అంత అయినా ఇవన్నీ కాదండి, షర్మిల గారు అవన్నీ ప్రస్తావించట్లేదు. 2019 తర్వాత ఏదైతే ఇష్యూ జరిగిందో అవి అంటున్నారు, కానీ ఎప్పుడో పాతగా మర్చిపోయిన విషయాలను ఇప్పుడు మళ్ళీ మీరు తిరగతోడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరే మాట్లాడుకునే పని అయితే మీరే మాట్లాడుకోండి. ఇష్యూ క్లారిటీ లేకుండా పక్కన కూర్చొని ముగ్గురు కలిసి బుర్ర చదువుతా ఉంటే యువతలో ఉన్న పిచ్చోళ్ళ ఏంటి సమాధానం చెప్పడానికి? కనీసం మీరే ఓపిక లేదా? ఒక్క నిమిషం ఉండండి శ్రీధర్ గారు. రాజకీయాలు అడిగినప్పుడు నేను మీకు ఆన్సర్ చేయాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎప్పుడు కంప్లైంట్ చేసింది? ఆమె ఎప్పుడు కంప్లైంట్ చేసింది? ఎక్కడ కంప్లైంట్ చేసింది? 2019లో హైదరాబాద్ లో కంప్లైంట్ చేసింది. ఆంధ్రాలో కంప్లైంట్ తీసుకోలేదు. ఆ రోజున ఆ రోజు ఎవరున్నారు? తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. 2019 జనవరి ఫిబ్రవరిలో అది హైదరాబాద్ లో కంప్లైంట్ చేస్తే, హైదరాబాద్ లో కంప్లైంట్ చేస్తే తీసుకున్నారు. అక్కడ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే బాలకృష్ణ ఇంటి గారి బాలకృష్ణ సంబంధించిన బిల్డింగ్ నుంచి ఆరిజినేట్ అయినాయి అని చెప్పి అక్కడ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ కేసు ముందుకెళ్ళలేదు. తర్వాత 2024 జనవరి ఎండింగ్ లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ కడపలో. దాని మీద ఎవరైతే చేశారో ఉదయ్ భూషణ్ అనే అతను 18 అకౌంట్ లో ఏదో వాడుతున్నాడని చెప్పి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అనూష గారు మీ అబ్జెక్షన్ ఏంటి? అబ్జెక్షన్ ఏం లేదండి. వీళ్ళు ఎందుకు సుమోటో కేసులు కట్టలే? మా మీద కట్టారు కదా సుమోటోగా కేసులు. మేము ఏమి అనకపోయినా కేవలం క్వశ్చన్ చేసినందుకు మా పైన సుమోటోగా కేసులు కట్టినప్పుడు సొంత చెల్లికి తల్లికి అన్యాయం జరుగుతుంది, లేకపోతే సొంత చెల్లి పైన తల్లి పైన మాటలు ఎవరో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అనుకున్నప్పుడు సుమోటోగా ఎందుకు కేసులు కట్టలేదట? స్వయంగా అవినాష్ రెడ్డి కేసుని ఏదైతే మాకు అప్ చెప్పండి, స్టేట్ పోలీస్ కి అప్ చెప్పండి అని ఏకంగా సిబిఐకి అక్కర్లేదు అని చెప్పేసి అడిగిన వాళ్ళు, మరి చెల్లి పైన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు చెల్లికి ఎందుకు అండగా ఉండలేదు అని అడుగుతున్నాం. శ్రీధర్ గారు ఎందుకు సుమోటోగా స్వీకరించి సొంత చెల్లి అన్నమాట వింటే చేస్తారమ్మా. చెల్లి అన్నమాట వినకుండా ఎవరి మాట ఎప్పుడేం లేదు. మీరు 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? సరే, అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గొడవలు అయినాయి అనుకోండి. మరి బిట్న పీరియడ్ మీరు ఏం చేశారు? మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రివర్గం కానీ ఏం చేశారు? అది సమాధానం చెప్పండి సార్. మీరు ఈ రోజు షర్మిలమ్మ వల్ల రవీందర్ రెడ్డిని లేదంటే వివేకానంద ఎవరైతే చంపారో అవినాష్ రెడ్డి మీద ఎందుకు అరెస్ట్ చేయాలని క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడు మీ చెల్లి మీద ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారు? ఎందుకు కురిపిస్తున్నారు అని చెప్పండి. ఇప్పటికీ మీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి